దేవుడు మాట్లాడుతున్నాడు, మీ యందు నా మాటలు నిలవనివ్వండి, నా యందు మీరుండండి, అప్పుడు మీకు ఏది ఇష్టం అడగండి అది మీకు అనుగ్రహిస్తానని యేసు ప్రభు చెప్పారు. యోహాను సువార్తలో యేసు ప్రభు దైవత్వం చాలా చాలా స్పష్టంగా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు యోహాన్ను ఎట్టి విధానంలో ప్రేరేపించారంటే యేసు ప్రభు దైవత్వాన్ని చాలా స్పష్టంగా సువార్తలో రాసుకుంటూ వచ్చాడు. ఆ కారణాన్ని బట్టే తక్కిన సువార్థికులు రాయని చాలా అంశాలు అపోస్తలుడైన యోహాను రాసుకుంటూ వచ్చారు. 15వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి యేసు ప్రభు వారు చెప్పిన అద్భుతమైన ప్రసంగం, దీన్ని అప్పర్ రూమ్ డిస్కోర్స్ అంటారు. యేసు ప్రభు వారు మేడగదిలో చెప్పిన ఈ మాటలన్నీ కూడా 13వ అధ్యాయం ప్రారంభం నుండి 15వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఫలించుట అనే అంశాన్ని ఎక్కువగా యేసు ప్రభు హైలైట్ చేశారు. ఒక వ్యక్తి తన పాపినని గుర్తించి యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత అయిపోయిందా? ఆధ్యాత్మిక జీవితం అక్కడతో ముగించబడిందా? ఖచ్చితంగా కాదు. ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత కూడా తన రక్షణను కొనసాగిస్తూ దేవునికి మహిమకరంగా బ్రతకాలి. పరలోక పిలుపు మనకు అందేంత వరకు కూడా మన జీవితం దేవునికి మహిమార్థమై ఉండాలి, ఆయన్ను గణపరిచేదిగా ఉండాలి, భావితరాలను ప్రభావితం చేసేదిగా ఉండాలి. రక్షణ చాలా ప్రాముఖ్యమైనదే, అయితే ఆ తర్వాత జీవితం ఫలవంతమైన జీవితాన్ని జీవించాలనే ప్రభు కోరుతున్నాడు. చాలామంది ఈ రోజుల్లో నేను రక్షణ పొందేశాను కదా, మారు మనసు పొందేశాను కదా, ఇంకంతా అయిపోయింది అన్నట్టుగా చాలామంది జీవిస్తున్నారు, ఇష్టానుసారంగా బ్రతికేవాళ్ళు. కానీ క్రైస్తవ జీవితం యొక్క ప్రాముఖ్యత రక్షణ పొందిన తర్వాత దేవునికి మహిమను తీసుకొచ్చే విధానంలో చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. అపోస్తలుడైన పౌలు యేసు ప్రభువును రక్షణగా అంగీకరించాడు, కానీ ఆ తర్వాత అతని జీవితంలో వచ్చిన మార్పులు అనేక మందిని ప్రభావితం చేసే సంఘాలకు దీవెనకరంగా ఉన్నాయి. ప్రతి దేవుని బిడ్డ, నీ రక్షణ తర్వాత నీ జీవితం ఫలవంతమైనదిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనం ఫలించాలని, బహుగా ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. మనము ఆత్మఫలం ఫలించటం వలన, మారు మనసు తగిన ఫలములు ఫలించడం వలన, వెలుగు ఫలాన్ని ఫలించడం వలన పరలోకపు తండ్రి మహింపరచబడతారు. దేవుడు మనల్ని కలుగు చేసిన ఉద్దేశం అది కదా, ఆయన మనల్ని నిర్మించిన విధానమే అది కదా. నా పేరు పెట్టుబడి నా జనులు నా ఎదుగు తీసుకురండి, ఎందుకంటే నా మహిమ నిమిత్తం నేను వారిని కలుగు చేశాను, వారిని సృష్టించానని దేవుడే మాట్లాడాడు. నీ జీవితానికి ఒక అర్థం ఉంది, నీ జీవితానికి ఒక పరమార్థం ఉంది. ఫలించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఫలములు లేని జీవితం దేవునికి మహిమను తీసుకురావట్లేదు. ఒకసారి నిన్ను ప్రశ్నించుకో, ప్రభు గురించి నువ్వు ఆలోచన చేస్తున్నప్పుడు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని బేరీజు వేసుకుని ఫలములు ఫలించే జీవితంగా నీ జీవితం ఉందా? ఇలా ప్రశ్నించుకుని గనక మనల్ని మనం సరిచేసుకోగలిగితే, మనల్ని మనం సిద్ధపరచుకోగలిగితే ఖచ్చితంగా మన జీవితాల ద్వారా మన ప్రభును రక్షకుడైన దేవుడు ఎల్లప్పుడూ మహింపరచబడతారు.